అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము కాపుదల ఇచ్చు క్రీస్తు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి 22 వచనాలు చదువు. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకును త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనులు. మరియు అది జారాస్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను మర్చున్నది. దాని ఇల్లు మృత్యు నొద్దకు దారితీయును. అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు. జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు. నీతిమంతుల ప్రవర్తనల అనుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు. లోపము లేనివారు దానిలో నిలిచి ఉందురు. భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడుదురు అని చెప్పి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో ఇలాగ దిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో ఆయన కృపాసనం మీదకు వచ్చి గనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, దేవాతి దేవుడు, రాజాతి రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వకృపానిధికి దేవుడు, సర్వసృష్టిక నిర్మాణమైనటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడు, అటువంటి దేవాతి దేవుడిని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఎంతగానో ఆయన మనము స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. గడిచినటువంటి ఆ యొక్క ఎపిసోడ్లో మనం మాట్లాడుతుండగా జ్ఞానం అనే అంశం మీద చాలా ఎపిసోడ్ మనం మాట్లాడినట్లుగా మనం చూస్తాం. జ్ఞానం అనగా క్రీస్తే. జ్ఞానము ఇచ్చు కాపుదల మనం చూస్తుంటున్నాం. జ్ఞానముతో నడవాలి, జ్ఞానముతో మనం మాట్లాడాలి, వివేచనతో మనం మాట్లాడాలి, తెలివితో మనం మాట్లాడాలి. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు అనుగ్రహించు జ్ఞానమును పొందుకున్నప్పుడు అది మనలను కాపాడుతుంది అని చెప్పి చూస్తుంటున్నాం. అవును, జ్ఞానమైన క్రీస్తుని మనం ధరించుకున్నప్పుడు, జ్ఞానము కలిగిన మాటలు మనం పొందుకున్నప్పుడు, ఆయన వాక్యానికి విధేయులమైనప్పుడు మనల్ని అది కాపాడుతుంది అని చెప్పి చూస్తున్నాం. ఎందు నుంచి కాపాడుతుందంటే దుష్ట మార్గము నుండి మరియు మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి కాపాడుతుందని 12వ వచనంలో మనం చూస్తున్నాం. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అని చెప్పి చూస్తుంటున్నాం. 13వ వచనంలో కూడా గమనిస్తే అట్టి వారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అంటూ అట్టివారు చీకటి త్రోవలలో నడవవలని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించెదరు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు అని చెప్పి చూస్తుంటున్నాం. అవును, చెడ్డ కార్యములు చేసేవారు మృదువుగా మాట్లాడి, అక్కడ గమనిస్తే మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నన్ను రక్షించునని 16వ వచనంలో చూస్తాం. మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను
రక్షించును అని చెప్పి చూస్తున్నాం. కాబట్టి ఉదయకాల వేళలో మనం గమనించినట్లయితే 14వ వచనంలో కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదురు అని చెప్పి చూస్తున్నాం. 14వ వచనంలో చెడు చర్య నుండి కాపాడబడుతుంది. 15వ వచనంలో వంకర త్రోవల నుండి కాపాడబడుతుంది. 12 నుంచి 15 వచనాల్లో చెడు మరి పురుషుల నుండి తప్పించుకోవాలి. చెడు పురుషుల నుండి తప్పించుకోవాలి. ఎందుకంటే లోకము చెడిపోయింది. లోకములో ఉన్న అరణ్యమనే లోకములో మనం ఉంటుండగా, ఐగుప్తునే అరణ్యమనే లోకములో మనం ఉంటుండగా ఆయన తప్పించాడు. కాపుదల, భద్రత, నెమ్మది ఎంతో ఇచ్చినటువంటి గొప్ప దేవుడుగా మనం చూస్తున్నాం. 12వ వచనంలో చూస్తే అది చెడ్డ మాటల నుండి కాపాడుతుంది. 13వ వచనంలో చూస్తే చెడు మార్గము నుండి కాపాడుతుంది అని చెప్పి చూస్తుంటున్నాం. 19వ వచనంలో చూస్తే దాని యొద్దకు పోవు వారిలో ఎవడనూ తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు, నా మాట వినిన ఎడలా అని చెప్తూ ఉంటున్నాడు. నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు అంటున్నాడు. నీతిమంతుల ప్రవర్తన అనుసరించుదువు అంటున్నాడు. అంతేకాదు యథార్థవంతులు దేశమందు నివసించుదురు అనే మాట మనం చూస్తుంటాం. లోపము లేనివారు దానిలో నిలిచి ఉంటారు అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మొదటి వచనం అంటాడు, నా కుమారుడా, నీవు నా మాట అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచి ఉంచుకుని ఎడల, అదిగో జారాస్త్రీ నుండి తప్పించబడతావు, పరస్త్రీ నుండి తప్పించబడతావు, కపటము కలిగిన వారి నుండి తప్పించబడతావు, చెడు వారి నుండి తప్పించబడతావు, కీడు నుండి నువ్వు తప్పించబడతావు. తప్పించే దేవుడు, ఆయన కాపుదల, భద్రత ఎంత గొప్పదో కదా. వారి పట్లనే కాదు కదా, నీ పట్ల, నా పట్ల ఎంతో భద్రత చూపించినటువంటి దేవుడు, ఎంతో కృప కలిగిన దేవుడు, ఎంతో దయగలిగినటువంటి దేవుడు, ఎంతో వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. నీ కొరకు, నా కొరకే కదా ప్రాణము పెట్టి సమాధి చేయబడి మరలా 3వ దినమున లేఖనముల ప్రకారము మృత్యుంజయుడై తన కృపార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు. అట్టి దేవుణ్ణి కలిగినటువంటి నీవు నేను ఎంత ధన్యులము. ఈ ఉదయకాల వేళలో దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చు జ్ఞానము ఎంతో కాపుదల, భద్రత ఇస్తుంది. కాబట్టి జ్ఞానము అనగా క్రీస్తే జ్ఞానము. జ్ఞానమైనటువంటి క్రీస్తును హృదయంలో చేర్చుకొని ఆయన మాటలకు విధేయులమై ఆ హృదయమైన పలక మీద ఆ మాటలన్నీ వ్రాసుకొని దాన్ని భద్రపరుచుకున్నట్లయితే ఆయన రాకడ వరకు నమ్మకంగా యథార్థమైన హృదయంతో మరి మనము జీవించగలుగుతాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో తండ్రి, నాయన సొలొమోను ద్వారా రాసినటువంటి జ్ఞానము కలిగిన మాటలు మా గమనానికి తీసుకొచ్చేందుకే మీకు స్తోత్రాలు. దేవా తండ్రి, మీ మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోండి. మీకు లోబడి, మీ మాటలకు లోబడి మేము జీవించే వారిగా ఉండటానికి, క్రీస్తును మేము ధరించుకున్న వారిగా ఉండి నేను స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటాం. మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.